బీసీ రిజర్వేషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ కోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టులో జరిగే విచారణలో భాగంగా బలంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తారని తెలిపారు. ఇతర న్యాయ కోవిధులతోనూ చర్చించాలని మంత్రులకు సూచించారు రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో సీఎం చర్చించారు. అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక కులగణన వివరాలను శాస్త్రీయ విధానంలో సేకరించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో జారీ చేసినట్లుగా తెలిపారు. హైకోర్టులో ఆధారాలతో వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టులో జరిగే విచారణలో బలంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తారని తెలిపారు. ఇతర న్యాయ కోవిధులతోనూ చర్చించాలని మంత్రులకు సూచించారు రేవంత్ రెడ్డికి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇప్పుడు అందరి చూపు హైకోర్టు విచారణపై పడింది. హైకోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళన రాజకీయ నాయకులతో పాటు ఆశావాహులో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జియో నెంబర్ 9 ని సవాల్ చేస్తూ పలువురు రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ అయ్యారు. దానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిమంది, దాన్ని సపోర్ట్ చేస్తూ మరికొద్ది మంది ఇంప్లీట్ పిటిషన్ వేశారు. ఈ గత నెల 28వ తేదీనే దీని మీద విచారణ కొనసాగింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ దీనికి సంబంధించి విచారించింది. దాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది. ఒకవైపు విజయసేన్ రెడ్డితో పాటు విచారించినటువంటి అరవింద్ కుమార్ సోలే సంబంధించిన జడ్జి నిన్ననే తను రిటైర్మెంట్ అయ్యారు. ఈ రోజు దాన్ని హైకోర్టు సిజే బెంచ్ నేతృత్వంలో దీన్ని విచారించబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది రాజకీయ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ హైకోర్టు ఇచ్చే తీర్పు పైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే సుప్రీంకోర్టుకు దీనికి సంబంధించి వంగా గోపాల్ రెడ్డి వెళ్లడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టులోనే కేసు ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని చెప్పేసి పిటిషన్ డిస్మిస్ చేసింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు కాపాడుకునే విషయంలో పూర్తి స్థాయి ఎఫర్ట్ పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిన్న రాత్రి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి, బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా పలువురు నాయకులంతా కూడా దీనికి సంబంధించి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వి చేత వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రీసెంట్ గానే సుప్రీంకోర్టులో అభిషేక్ సింగ్ మన్వి, సిద్ధార్థ్ దవాన్ ఇద్దరిని కూడా యాడ్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారి వాదనలు వినక ముందే ఒకవైపు సుప్రీంకోర్టు దాన్ని పిటిషన్ డిస్మిస్ చేయడంతో కూడా ఇప్పుడు హైకోర్టులో వారి వాదనలు వినిపించడం కోసం సిద్ధమవుతున్నారు. ఈరోజు హైకోర్టులో సిజే కోర్టులో దీనికి సంబంధించి ఐటమ్ నెంబర్ 4042 నమోదైంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఇప్పటికే ప్రత్యేక భూస్వామ్య కమిషన్ వేసి వైపు ఎంపరికల్ డేటాను సేకరించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ పదవులకు సంబంధించిన విషయంలో వెనుకబడుతానాన్ని పూర్తిగా స్టాటిస్టికల్ డేటాను సేకరించి దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు చేసినప్పటికీ కూడా అవి గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉండడంతో కూడా వెంటనే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం ప్రభుత్వం జియో నెంబర్ 9 ని ఇచ్చింది. దాంతో పాటు మరొక 4041 పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించినటువంటి జీవోలు కూడా జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో తెలంగాణ రెడ్డి జాగృతి నుంచి బుట్టంగారి మాధవ్ రెడ్డి ఒకవైపు పిటిషన్ వేయడం జరిగింది. మరోవైపు ఇప్పుడు చాలా మంది వివిధ పార్టీలకు సంబంధించి బీజీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా దీన్ని సమర్థిస్తూ పిటిషన్లు వేశారు. మరోవైపు వికారాబాద్ సంబంధించిన మరొక పిటిషన్ 42% రిజర్వేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి మరొక పిటిషన్ దాఖలైంది. వాటిని ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారించి ఒక తీర్పు అయితే రాబోతుంది. ఏమిస్తుందో ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి
నోటిఫికేషన్ మీద ఏదైతే షెడ్యూల్ మీద ఒక స్టే ఇస్తుందా లేకపోతే రైట్ రిజర్వేషన్ మీద స్వామి కామెంట్ చేస్తుందా అని చెప్పి చూస్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ. సో బీసీ రిజర్వేషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. స్థానిక సంస్థలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ జరిగే విచారణలో న్యాయస్థానం ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్టే ఇస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రిజర్వేషన్ల పెంపునకు నో చెబితే వెంటనే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వం ఆలోచనగా చూస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? అయితే రాష్ట్రంలో కొంతకాలంగా సాగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠతకు తెరపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశం కూడా ఉంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘాలు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఎదురు చూస్తున్నారు. హైకోర్టు తీర్పునారా బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం అవుతాయా లేదా, ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదంటే వాయిదా పడతాయా అనే అంశాలన్నింటి కూడా సమాధానం కూడా దొరకనుంది. అయితే ఇండిపెండెంట్ పిటిషన్లు కూడా కొంతమంది దాఖలు చేసిన నేపథ్యంలో బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో నంబర్ 9 జారీ చేసింది. అందుకు అనుకూలంగా పంచాయతీరాజ్ శాఖ సైతం 42, 41 జీవోను జారీ చేసింది. ఈ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు రిజర్వేషన్ 50% దాటొద్దని విరుద్ధమని జీవోలు కొట్టివేయాలని రెడ్డి జాగృతి నేతలు కూడా జితందారి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 27న ఆయన మొత్తం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం హైకోర్టులో కోర్టు నంబర్ 1లో 41, 42 అంశంగా ఈ యొక్క పిటిషన్ చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎదుటకు రానుంది. ఈ పిటిషన్ పై దాదాపు 20 మంది రాష్ట్ర బీసీ నాయకులు ఇండిపెండెంట్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో ప్రధానంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ మల్లన్న, మాజీ అయితే వి హనుమంతరావు కూడా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు ఉత్కంఠగా మారనుంది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఎన్నికలు నిర్వహించేందుకు అయితే వీలుగా ఉంటుంది. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే అయితే ఎన్నికలను వాయిదా వేసుకొని పాత పద్ధతి ప్రకారమే వెళ్ళామా అనేది కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ రోజు వచ్చేటటువంటి తీర్పు పైన తీవ్ర ఉత్కంఠ అయితే ఉందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.